2 లక్షల వరకు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ ఘనత చరిత్రలో మిగిలిపోతుందని సంగారెడ్డి జిల్లా గుమిడిదల కాంగ్రెస్ నేతలు అన్నారు. చంద్రబాబు కేసీఆర్ ప్రభుత్వాల్లో రైతుల సంక్షేమం కోసం ఎన్నో ధర్నాలు, రాస్తారోకోలు, లాఠీ దెబ్బలు తిన్నామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఏమీ జరగలేదు కాబట్టే పార్లమెంటు ఎన్నికల్లో సీట్లు రాలేదని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. మీరు అడపదడప మెజార్టీతో గెలిచినామని మీకు మీ మనసాక్షులకు తెలుసు. ఒకవేళ ఈడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ లోపల కోవట్ రాజకీయాలు చేస్తూ అందరం మేమే అందరు మాకే సపోర్ట్ చేస్తారు, మీరెంత అని మాట్లాడుతున్నారు. అవన్నీ నడవై అవన్నీ మా పెద్దలు మా రేవంత్ రెడ్డి గారు ఇన్స్ట్రక్షన్ల ఈరోజు ఎక్కడెక్కడ ప్రభుత్వాలలోనైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇండైరెక్ట్గా అర్థమవుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులకే పనిచేస్తుంది. కాంగ్రెస్ లీడర్లు అందరూ కూడా కాంగ్రెస్ నా కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకుంటారు. 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత ఆ రోజు మన రాజశేఖర్ రెడ్డి గారికి ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి. మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారికి ఈరోజు 2 లక్షల ఘనత వచ్చింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇక ముందు కూడా మంచి పరిపాలనను కోరుకొని స్థానిక ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్